యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠమనదు నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దానికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినను అనెను. పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే యెషయా యొక్క పెదవులను కాల్చినాయో, యెషయా దేవుని కొరకు మాట్లాడుతున్నాడు, దేవుని ప్రవచనాలు తెలియజేస్తున్నాడు, అతని నోటి నుంచి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నాడు. ఎస్, ఈరోజు మన జీవితాల్లో కూడా అయ్యా యెషయా పెదవులను కాల్చినట్లు నా పెదవులను మీరు కూడా కాల్చండి అయ్యా. ఒకవేళ అపవిత్రమైనటువంటి మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి అయితే ఈరోజు ప్రభువుని అడుగు, అయ్యా నా పెదవులను మీరు కాల్చండి అయ్యా. ఒకవేళ సరసోక్తుల్ని యొక్క నోట్లోంచి వస్తున్నాయా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పుకార్లు సృష్టించేటువంటి ఆ మాటల నుంచి వస్తున్నాయా, యెషయా అన్నాడు, ప్రభువా నా పెదవులు కాల్చండి, సో దాట్ ఐ కెన్ స్పీక్ టు యూ, ఐ కెన్ స్పీక్ అబౌట్ యూ, నీ గురించి నేను మాట్లాడగలుగుతానయ్యా అని యెషయా తన జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు. మన జీవితాల్లో బలిపీఠం ఉన్నటువంటి అగ్ని చేత మనం కాల్చబడినప్పుడు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. పంచభూతాల్లో అగ్ని ఒకటి కదా, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అగ్ని ఎంతైతే మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఇప్పుడు బంగారాన్ని శుద్ధి చేసేటువంటి ఏంటి, బంగారాన్ని శుద్ధి చేసేటువంటిది అగ్ని. ఒక గృహాన్ని కాల్చేసేది కూడా ఏంటి, అగ్ని. దహించు అగ్ని అనేటువంటి దేవుడు ప్రతి వారి జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, అవర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. అదే సంస్కృత భాషలో దేవుని లక్షణాల గురించి చెప్తూ దగ్ధేంద్రియం వానలం అన్నారు. దగ్ధేంద్రియం వానలం అంటే దేవుడు దహించు అగ్ని, దేవుడు దహించు అగ్ని. సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారు. మనందరం ఎవరు? గడ్డిని పోలినటువంటి వారం. అందును బట్టి ఈ గడ్డి కాస్త అగ్ని దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అగ్నికి ప్రమాదమా లేకపోతే గడ్డికి ప్రమాదమా? గడ్డి బూడిదైపోద్ది. పోనీ అగ్ని గడ్డి దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరికి ప్రమాదం? ఎటు పోయినా ఎవరు పోతారు? గడ్డే నష్టపోతుంది. పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎస్ అండి, ఈ రోజున దేవుడు నీతిని ప్రేమించేటువంటి వాడు, ఆయన సత్యాన్ని ప్రేమించేటువంటి వాడు, ఆయన న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు. ఆయన పాపాన్ని సహించలేడు. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎందుకు పాపాన్ని సహించలేడంటే ఆయన నేచర్ పరిశుద్ధత. పాపాన్ని చూడలేడు, పాపాన్ని సహించలేడు, పాపానికి తీర్పును విధించేటువంటి దేవుడు ఆయన న్యాయం. ఒకవేళ కనుక పాపాన్ని కూడా ఆయన ఎంటర్టైన్ చేస్తే కనుక ఆయన దేవుడు కాడు. పాపాన్ని కూడా ఆయన ఎంటర్టైన్ చేస్తూ పోన్లే అని చెప్పి పాపాన్ని కూడా ప్రేమిస్తూ ఆ పాపం చేస్తున్నట్లయితే ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అందులో ప్రధానమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారో, ఇప్పుడు జనరేషన్ అంటే సొదొమ గొమొర్రా ప్రజలు చాలా భయంకరమైనటువంటి జీవితాలండి. వారిని పాపం గురించి చెప్పాలంటే దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ సిన్స్. వారి పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వర్డ్స్ లేవు. దేవుడు తన ఉగ్రతను కురిపించాడు. నేను ఎందుకు మాట చెప్పానంటే అగ్నితో పరాచకాలు ఆడామనుకోండి, అగ్ని ఏం చేస్తుంది? దహించేస్తుంది. ఇప్పుడు అగ్ని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే, బంగారము అగ్నిలోకి వెళ్తే ఏమవుతుంది? శుద్ధి అవుతుందండి. బంగారము శుద్ధ సువర్ణంగా పిలువబడాలంటే, ఒక బంగారము మేలిం బంగారంగా పిలువబడాలంటే అది అగ్ని పరీక్షకు లోనవ్వాలి. అగ్ని మేలు చేస్తుందా లేదా? ఇంకొక మాట చెప్తాను. మోషే విద్యారణ్యంలో 40 సంవత్సరాలు తిరిగాడండి. ఒకరోజు అరణ్యాన్ని దాటాడు. అరణ్యాన్ని దాటినప్పుడు అక్కడ ఒక పెద్ద పర్వతం కనబడతా ఉంది. ఆ పర్వతం పేరు హోరేబ్. అందరూ చెప్పండి. బైబిల్లో చాలా పర్వతాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హోరేబు పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ పొద మండుతుంది, కాలిపోవట్ల. పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అంటే పొద అలా మండుతూనే ఉంది, ప్రజ్వలిస్తూనే ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు. దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని స్వరం వినపడుతుంది, మోషే ఈ స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడువుము అనేటువంటి మాటను విన్నాడు. మోజెస్ the place where you are standing is the holy ground, leave your sandals. నీ యొక్క చెప్పులు విడుము అన్నప్పుడు ఆ అగ్ని ద్వారా మోషే తాకబడతాడు. అగ్ని ద్వారా గొప్ప అభిషేకాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పులు విడిచి అగ్ని దగ్గరికి వెళ్ళాడో ఆ అగ్నిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నేను ఎంపిక చేసుకున్నానయ్యా, నువ్వు మిద్యాను అరణ్యమును దాటావు కాబట్టి, నీ చెప్పులు విడిచిపెట్టొచ్చావు కాబట్టి నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ద్వారా ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించడానికి గొప్ప నాయకుడిని నేను ఎంపిక చేసుకుంటానని
దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అగ్ని ద్వారా నిజంగా మోషే గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? దేవుడు నీ చుట్టూరు కూడా అగ్ని ప్రాకారంగా ఉండేటువంటి దేవుడు. ఎందుకు భయపడుతున్నావు? నీ చుట్టూరు అగ్ని ప్రాకారంగా దేవుడు ఉంటాడు. ప్రభు నీకు సంరక్షకుడిగా ఉంటాడు. అగ్ని ద్వారా నువ్వు ఏం చేయబడతావు అంటే పరిశుద్ధపరచబడతావు. అగ్ని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. దహించగినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని కూడా వర్ధలింప చేయకుండా నీకు విరోధంగా పన్నుతున్నటువంటి ప్రతి పన్నాగాన్ని ఆయన అగ్నితో కాల్చి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. యెషయా చూస్తున్నాడు, దర్శనంలో చూస్తా ఉన్నప్పుడు బలిపీఠం నుంచి ఒక దేవుని దూత ఒక కారు అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులను ఏం చేసింది? కాల్చింది. తద్వారా యెషయా ఒక శక్తివంతమైన ప్రవక్తగా, నిజంగా దేవుని సేవకుడిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన రీతిలో యెషయా ఉండగలిగాడనంటే అతని పెదవులు ఏం చేయబడ్డాయి? కాల్చబడ్డాయి. ఎస్, నా పెదవులు కాల్చబడాలి. సో దాట్ మనం దేవుని కొరకు ఉపయోగపడే సాధనంగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం వాడగలుగుతాం.